Hello students, welcome back to our channel VV Lakshmi Classes. చూడండమ్మా మనం చాప్టర్ 5 అయినటువంటి కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ చెప్పుకుంటున్నాం కదా. సో మనం నేర్చుకుంటున్న టాపిక్ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్స్. మనం ఏం నేర్చుకుంటున్నామమ్మా, లాస్ట్ క్లాస్లో సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అంటే ఏంటి అండ్ వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్ 5Gలో రోమన్ నెంబర్ 1 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూసాం కదా. ఈ క్లాస్లో మనం రిమైనింగ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, సో ఇప్పుడు రోమన్ నెంబర్ 2 స్టార్ట్ చేద్దాం. సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అనేది మనం ఏం చెప్పుకున్నాం, y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, దెన్ డెరివేటివ్ ఆఫ్ y ఏమవుతుంది, dy బై dx ఈజ్ ఈక్వల్ టు d బై dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ని మనం ఏమని డినోట్ చేస్తాం, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అని డినోట్ చేస్తాం. అండ్ డివై బై డిఎక్స్ని ఏమని డినోట్ చేస్తామని చెప్పాం, వై డాష్ అని డినోట్ చేస్తున్నాం అని చెప్పాం. సో ఇదేంటి, ఫస్ట్ డెరివేటివ్, ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్. ఇఫ్ ఈ డివై బై డిఎక్స్ అనేది అగైన్ డిఫరెన్షియబుల్ అయ్యిందనుకోండి, ఈ డివై బై డిఎక్స్ యొక్క డెరివేటివ్ అనేది సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అవుతుంది. సో dy బై డిఎక్స్ ఆఫ్ dy బై డిఎక్స్ అనేది ఏంటి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కదా. సో సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ని ఏమని డినోట్ చేస్తామంటే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు dy బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ని ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్. డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ని మనం వై డబల్ డాష్ అని, క్యాపిటల్ డి స్క్వేర్ వై అని, ఓకే, ఈ విధంగా డినోట్ చేయొచ్చు. సో 2 టైమ్స్ డెరివేటివ్ అనేది చేయాలి. రోమన్ నెంబర్ 2 చూడండి ఏమంటున్నారు, ఫైండ్ ద సెకండ్ ఆర్డర్ డెరివేటివ్, ఫైండ్ ద సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఆఫ్ ది ఫంక్షన్, ఫైండ్ ద సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఆఫ్ ది ఫంక్షన్. ఓకే, ఫస్ట్ వన్ ఎక్స్ క్యూబ్ ఇంటూ లాగ్ ఎక్స్. ఫంక్షన్ ఏమి ఇచ్చారమ్మా, ఎక్స్ క్యూబ్ ఇంటూ లాగ్ ఎక్స్. లెట్ y ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ఇంటూ లాగ్ ఎక్స్ అని కన్సిడర్ చేస్తున్నాను. సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఫైండ్ చేయాలి కదా. సో 2 టైమ్స్ డెరివేటివ్ చేయాలి. ఫస్ట్ టైం డిఫరెన్షియేషన్ చేయండి, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వి గెట్, ఏమవుతుందమ్మా, బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ చేస్తే డివై బై డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇంటూ లాగ్ ఎక్స్, ఎక్స్ క్యూబ్ ఇంటూ లాగ్ ఎక్స్. రైట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏ విధంగా ఉందమ్మా, యూ ఇంటూ వి ఫార్ములాలో ఉంది, యూ ఇంటూ వి. సో ఇక్కడ మనం ప్రొడక్ట్ రూల్ అనేది అప్లై చేయాలి. ప్రొడక్ట్ రూల్ మనకేం తెలుసు, డి బై డిఎక్స్ ఆఫ్ యూవి ఈజ్ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ u ఇంటూ v ప్లస్ u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v. ఓకే, uv ప్రొడక్ట్ రూల్ అనేది ఏం తెలుసు, డెరివేటివ్ ఆఫ్ u ఇంటూ v ప్లస్ u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v. సో ఇక్కడ u అంటే ఎక్స్ క్యూబ్ అని అండ్ v అనేది లాగ్ ఎక్స్ అని కన్సిడర్ చేయండి. ఓకే, డెరివేటివ్ చేస్తే ఏమవుతుందమ్మా, డివై బై డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు, ప్రొడక్ట్ రూల్ అనేది అప్లై చేయండి. ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ యూ దట్ ఈస్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇంటూ వి, వి అనేది ఏమని కన్సిడర్ చేసాం, లాగ్ ఎక్స్, ప్లస్ యూ ఇంటూ దట్ ఈస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ వి దట్ ఈస్ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్. ఓకేనా, క్లియర్గా ఉంది కదా ప్రొడక్ట్ రూల్ అనేది ఏ విధంగా అప్లై చేసామో. dy బై డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు, ఇప్పుడు డెరివేటివ్ చేయండి, ఎక్స్ క్యూబ్ యొక్క డెరివేటివ్ ఏమవుతుందమ్మా, ఏ విధంగా ఉంది, ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములాలో ఉంది. ఎక్స్ పవర్ ఎన్ యొక్క డెరివేటివ్ మనకి ఏం తెలుసు, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అని తెలుసు. ఇక్కడ ఎన్ ప్లేస్లో 3 ఉంది అంటే ఏమవుతుంది, 3 ఇంటూ ఎక్స్ పవర్ 3 మైనస్ 1 దట్ ఈస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఓకే, సో ఎక్స్ క్యూబ్ యొక్క డెరివేటివ్ అనేది ఇక్కడ ఏమైందమ్మా, 3x స్క్వేర్ ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ లాగ్ ఎక్స్ యొక్క డెరివేటివ్, లాగ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏం చెప్పుకున్నాం, 1/x అని చెప్పుకున్నాం కదా. సో దట్ ఇంప్లైస్ dy బై డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు
3x square into log x ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, మనకు కావాల్సింది ఏంటి? సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ కదా. సో ఇప్పుడు డివై బై డిఎక్స్ని అగైన్ డిఫరెన్షియేట్ చేయండి. ఇక్కడ డివై బై డిఎక్స్ అనేది ఏమొచ్చిందమ్మా? డివై బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 3x స్క్వేర్ ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు అగైన్ డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అగైన్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. ఏమవుతుంది? dy by dx of dy by dx is equal to d by dx of 3x square into log x plus x square. Okay, d by dx of dy by dx అంటే సెకండ్ ఆర్డర్ డెరివేటివ్. ఏమండి నోట్ చేస్తాం? d square y by dx square దట్ ఈస్ ఈక్వల్ టు ఆల్జీబ్రా ఆఫ్ డెరివేటివ్స్ నుంచి మనం ఏ విధంగా రాయొచ్చు? d by dx of 3 into x square into log x plus d by dx of x square. Okay, that is equal to 3 into d by dx of ఏమవుతుంది? x square into log x ప్లస్ ఎక్స్ స్క్వేర్ యొక్క డెరివేటివ్ ఏమవుతుంది? మనకి ఎక్స్ పవర్ ఎన్ యొక్క డెరివేటివ్ ఏం తెలుసు? ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఇక్కడ ఎన్ ప్లేస్లో 2 ఉంది, అంటే డెరివేటివ్ 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 మైనస్ 1 దట్ ఈస్ 2x. ఓకే, ఎక్స్ స్క్వేర్ యొక్క డెరివేటివ్ ఏంటి? 2x అయ్యింది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే dy by dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ లాగ్ ఎక్స్ అంటే ఏ విధంగా ఉంది? యూవి ప్రొడక్ట్ రూల్ ఏం తెలుసు మనకి? uv dash is equal to derivative of u into v plus u into derivative of v. ఫార్ములా అనేది అప్లై చేయండి ఇక్కడ. దట్ ఇంప్లైస్ d square y by dx square is equal to 3 into డెరివేటివ్ ఆఫ్ u. ఇక్కడ u అంటే x స్క్వేర్ కదా, x స్క్వేర్ యొక్క డెరివేటివ్ d by dx of x square into v that is log x plus u into that is x square into derivative of v that is d by dx of log x. ఓకే, uv ప్రొడక్ట్ రూల్ అనేది అప్లై చేసాం. దట్ ఎంప్లాయిస్ d square y by dx square is equal to 3 into x స్క్వేర్ యొక్క డెరివేటివ్ x పవర్ n ఫార్ములా అప్లై చేయండి. ఏమొస్తుంది? 2x into log x ప్లస్ x స్క్వేర్ ఇంటూ లాగ్ x యొక్క డెరివేటివ్ 1/x ప్లస్ 2x. ఓకేనా? క్లియర్గా ఉంది కదమ్మా? దట్ ఇంప్లైస్ d square y by dx square is equal to, సింప్లిఫై చేయండి, 3 into 2x log x అంటే 6x log x ప్లస్ ఇక్కడ ఒక x అనేది క్యాన్సిల్ అయితే x ఉంటుంది, 3తో మల్టిప్లై చేస్తే 3x ప్లస్ 2x. దేర్ఫోర్ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అనేది ఏమొస్తుందమ్మా? d square y by dx square is equal to 6x log x ప్లస్ 3x ప్లస్ 2x అంటే 5x. ఓకేనా? అర్థమైందా ఏ విధంగా చేసామో? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సెకండ్ వన్, e పవర్ x ఇంటూ సైన్ 5x. ఓకే, సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అనేది ఫైండ్ చేయాలి. y ఈక్వల్ టు e పవర్ x ఇంటూ సైన్ 5x అని తీసుకోండి. 2 టైమ్స్ డెరివేటివ్ చేయాలి. ఫస్ట్ టైం డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ కూడా విత్ రెస్పెక్ట్ టు x. చూడండి, మనం ఏ వేరియబుల్తో డెరివేటివ్ చేస్తున్నామో అది గుర్తుపెట్టుకోవాలి. విత్ రెస్పెక్ట్ టు x డెరివేటివ్ చేస్తున్నాం. ఇక్కడ ఇచ్చినది ఫంక్షన్ ఆఫ్ x. x అనేది ఏంటి? ఇండిపెండెంట్ వేరియబుల్. ఓకే, x అనేది ఇండిపెండెంట్ వేరియబుల్. ఇండిపెండెంట్ వేరియబుల్తో మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం. డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? dy by dx is equal to d by dx of e పవర్ x ఇంటూ సైన్ 5x. ఓకేనా? అయితే రైట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఏ విధంగా ఉందమ్మా? u ఇంటూ v. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? ప్రొడక్ట్ రూల్ అనేది అప్లై చేయాలి. ఓకేనా?
సో ప్రొడక్ట్ రూల్ మనకేం తెలుసు, d/dx ఆఫ్ uv డెరివేటివ్ ఇస్ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ u ఇంటూ v ప్లస్ u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v. ఓకే, సో ఇక్కడ అప్లై చేయండి. ఇక్కడ u ప్లేస్లో e⁻x అని, v ప్లేస్లో sin 5x అని కన్సిడర్ చేయండి. ఏమవుతుంది, డెరివేటివ్ ఆఫ్ u దట్ ఈస్ డెరివేటివ్ ఆఫ్ e⁻x ఇంటూ v అనేది ఏంటి sin 5x ప్లస్ u ఇంటూ దట్ ఈస్ e⁻x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v దట్ ఈస్ డెరివేటివ్ ఆఫ్ sin 5x. ఓకేనా, ప్రొడక్ట్ రూల్ ఎలా అప్లై చేసామో అర్థమైందా? ఇప్పుడు సింప్లిఫై చేయండి. e⁻x యొక్క డెరివేటివ్ ఏం తెలుసమ్మా, d/dx ఆఫ్ e⁻x. డెరివేటివ్ ఆఫ్ e⁻x అంటే e⁻x అని తెలుసు. ఓకే, సో ఏమవుతుంది ఇక్కడ e⁻x ఇంటూ sin 5x ప్లస్ e⁻x ఇంటూ sin 5x యొక్క డెరివేటివ్. సో మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదేంటి, కంపోజిషన్ ఆఫ్ టూ ఫంక్షన్స్, ఒకటి సైన్ ఫంక్షన్, నెక్స్ట్ ఇంకా పాలినోమియల్ 5x. సో మనం కంపోజిషన్ ఆఫ్ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, చైన్ రూల్ అనేది అప్లై చేయాలి, అంతేనా? సో మనం ఫస్ట్ సైన్ యొక్క డెరివేటివ్ తెలియాలి. సైన్ యొక్క డెరివేటివ్ ఏం తెలుసు, కాస్. సైన్ యొక్క డెరివేటివ్ ఏంటి, కాస్. సో చైన్ రూల్ నుంచి ఫస్ట్ సైన్ యొక్క డెరివేటివ్ కాస్ 5x వేసాం. అయితే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏముంది, 5x కదా. సో ఇప్పుడు 5x యొక్క డెరివేటివ్ అనేది కన్సిడర్ చేయాలి. అర్థమైందా చైన్ రూల్ ఎలా అప్లై చేసామో? ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో మనం ఇవన్నీ చెప్పుకోవడం జరిగిందమ్మా, చైన్ రూల్ గురించి, లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ అని. సో ప్రతిదీ కూడా చెప్పాను. ఎవరైనా క్లాసెస్ మిస్ అయ్యి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఓకే, సో నెక్స్ట్ చూడండమ్మా, e⁻x ఇంటూ sin 5x ప్లస్ ఏమవుతుంది, 5x యొక్క డెరివేటివ్, 5 అనేది కాన్స్టెంట్, x యొక్క డెరివేటివ్ 1 అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు x యొక్క డెరివేటివ్ ఏమవుతుంది, dx/dx అంటే 1 కదా. సో 5 ఇంటూ 1 అంటే ఏం రాయొచ్చు, 5 ఇంటూ e⁻x ఇంటూ cos 5x. దిస్ ఈస్ dy/dx. మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి, సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ కదా ఫైండ్ చేయాలి. సో అగైన్ డిఫరెన్షియేషన్ చేయండి. Differentiating with respect to x on both sides we get. So again differentiation చేస్తే ఏమవుతుంది, d/dx of dy/dx is equal to d/dx of dy/dx అనేది ఏమొచ్చింది, e⁻x ఇంటూ sin 5x ప్లస్ 5 ఇంటూ e⁻x ఇంటూ cos 5x. ఓకేనా, దట్ ఇంప్లైస్ లెఫ్ట్ సైడ్ ఏముందమ్మా, d/dx ఆఫ్ dy/dx అంటే మనం ఏం రాయొచ్చు, d²y/dx². సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ కదా. అండ్ ఆల్జీబ్రా ఆఫ్ డెరివేటివ్స్ నుంచి రైట్ సైడ్ ఉన్న టర్మ్ని ఏ విధంగా రాస్తున్నానో చూడండి, d/dx ఆఫ్ e⁻x ఇంటూ sin 5x ప్లస్ 5 ఇంటూ d/dx ఆఫ్ e⁻x ఇంటూ cos 5x. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న ఫస్ట్ టర్మ్ని అబ్జర్వ్ చేయండి అమ్మా, ఏ విధంగా ఉంది, e⁻x ఇంటూ sin 5x అనేది ఏంటి, y కదా. సో ఇది dy/dx వాల్యూ. ఆల్రెడీ మనం dy/dx అనేది ఫైండ్ చేసేసాం. ఓకే, సో రైట్ సైడ్ ఉన్న టూ టర్మ్స్లో ఫస్ట్ టర్మ్ అనేది మనకి తెలుసు. ఇప్పుడు మనం సెకండ్ టర్మ్ అనేది ఫైండ్ చేస్తే సరిపోతుంది కదా. సో చూడండి ఏ విధంగా చేస్తానో. సెకండ్ టర్మ్ ఏంటమ్మా, d/dx ఆఫ్ e⁻x ఇంటూ cos 5x. ఇది ఏ విధంగా ఉందమ్మా, uv ఫార్ములాలో ఉంది, u ఇంటూ v. మనకి ప్రొడక్ట్ రూల్ నుంచి uv డెరివేటివ్ ఏమని తెలుసు, డెరివేటివ్ ఆఫ్ u ఇంటూ v ప్లస్ u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v. ఇక్కడ u అనేది ఏమని కన్సిడర్ చేయొచ్చు, e⁻x అని, అండ్ v అనేది cos 5x అని కన్సిడర్ చేయండి. సింప్లిఫై చేయండి, ఏమవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు ప్రొడక్ట్ రూల్ అనేది అప్లై చేయండి అమ్మా, డెరివేటివ్ ఆఫ్ u దట్ ఈస్ d/dx ఆఫ్ v⁻x ఇంటూ v దట్ ఈస్ cos 5x ప్లస్
u ఇంటూ అంటే e పవర్ x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v అంటే ఏంటి ఇక్కడ కాస్ 5x. ఓకేనా, క్లియర్గా ఉంది కదా ప్రొడక్ట్ రూల్ అనేది ఏ విధంగా చేస్తున్నామో. దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏం తెలుసు, ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ 5x ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఇక్కడ కాస్ 5x యొక్క డెరివేటివ్ కావాలి. సో ఇక్కడ 2 ఫంక్షన్స్ ఉన్నాయి. కంపోజిషన్ ఆఫ్ 2 ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, చైన్ రూల్ అనేది అప్లై చేయాలి కదా. సో ఫస్ట్ కాస్ యొక్క డెరివేటివ్ చూడండి. కాస్ యొక్క డెరివేటివ్ అనేది ఏమవుతుంది, మైనస్ సైన్, అంతేనా. కాస్ యొక్క డెరివేటివ్ ఏమవుతుంది, మైనస్ సైన్ 5x. అండ్ ఇక్కడ x ప్లేస్లో 5x ఉంది కాబట్టి అగైన్ 5x యొక్క డెరివేటివ్ ఫైండ్ చేయాలి. చైన్ రూల్ అప్లై చేస్తున్నాం. ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ 5x మైనస్ 5x యొక్క డెరివేటివ్ ఏమవుతుంది, 5 అనేది కాన్స్టెంట్, x యొక్క డెరివేటివ్ 1, సో 5 వస్తుంది. 5 ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ 5x. ఓకేనా, క్లియర్గా ఉందా. ఇప్పుడు d2y/dx² ఏమవుతుందో చూడండి. d2y/dx² ఇస్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ యొక్క డెరివేటివ్ ఆల్రెడీ మనం ఫైండ్ చేసాం, dy/dx ఏంటి, ఈ పవర్ x ఇంటూ సైన్ 5x ప్లస్ 5 ఈ పవర్ x ఇంటూ కాస్ 5x. నెక్స్ట్ 5 ఇంటూ సెకండ్ టర్మ్ d/dx ఆఫ్ ఈ పవర్ x ఇంటూ కాస్ 5x ఇక్కడ ఏమొచ్చింది, ఈ పవర్ x ఇంటూ కాస్ 5x మైనస్ 5 ఇంటూ ఈ పవర్ x ఇంటూ సైన్ 5x. ఓకేనా, క్లియర్గా ఉందా. దట్ ఎంప్లాయిస్, సింప్లిఫై చేయండి, d2y/dx² ఇస్ ఈక్వల్ టు ఇక్కడ ఈ పవర్ x ఇంటూ సైన్ 5x ఉంది అండ్ ఇక్కడే ఉంటుందమ్మా మైనస్ 5 ఈ పవర్ x ఇంటూ సైన్ 5x అండ్ ఇక్కడ 5తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, మైనస్ 25. 1 మైనస్ 25 అంటే మైనస్ 24 ఈ పవర్ x సైన్ 5x ప్లస్ ఇక్కడ చూడండి 5 ఈ పవర్ x కాస్ 5x అండ్ అదేవిధంగా ఈ పవర్ x ఇంటూ కాస్ 5x. 5తో మల్టిప్లై చేస్తే 5 వస్తుంది, ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ 10 ఈ పవర్ x కాస్ 5x. ఓకేనా, అర్థమైందా. దేర్ ఫోర్ d2y/dx² అనేది ఏమవుతుందమ్మా, ఈ పవర్ x అనేది కామన్ తీయొచ్చు కదా. ఈ పవర్ x కామన్ తీస్తే ఫస్ట్ పాజిటివ్ టర్మ్ 10 ఇంటూ కాస్ 5x మైనస్ 24 సైన్ 5x. ఓకే, దిస్ ఈజ్ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్. అర్థమైందా, క్లియర్గా ఉంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, థర్డ్ వన్. ఈ పవర్ 6x ఇంటూ కాస్ 3x. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ మీరు చేయొచ్చమ్మా. సో లాస్ట్ ప్రాబ్లం ఏ విధంగా అయితే చేసామో అదే విధంగా లాస్ట్ ప్రాబ్లం మనం ఏం చేసాం, ఈ పవర్ x ఇంటూ సైన్ 5x అని చేసాం. ఓకేనా, అయితే ఇక్కడ ఈ పవర్ 6x ఉంది. ఈ పవర్ 6xకి డెరివేటివ్ ఏమవుతుందమ్మా, నార్మల్గా ఈ పవర్ x యొక్క డెరివేటివ్ అంటే ఈ పవర్ x అవుతుంది. అదే ఈ పవర్ x యొక్క డెరివేటివ్ అంటే మనం కంపోజిషన్ రూల్ అప్లై చేయాలి. కంపోజిషన్ ఆఫ్ ఫంక్షన్స్ కాబట్టి చైన్ రూల్ అప్లై చేయాలి. చైన్ రూల్ అప్లై చేస్తే a ఇంటూ ఈ పవర్ ax వస్తుంది. సో ఈ పవర్ 6x యొక్క డెరివేటివ్ 6 ఇంటూ ఈ పవర్ 6x అవుతుంది. ఓకేనా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని చేయాలి. ఓకే, ప్రీవియస్ ప్రాబ్లం లానే ఉంటుందమ్మా, మీరు ట్రై చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు కమెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను నెక్స్ట్ క్లాస్లో ఈ ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్. ఓకే, సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అనేది ఫైండ్ చేయాలి. y అని కన్సిడర్ చేయండి. y ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్. డెరివేటివ్ చేయండి, బోత్ సైడ్స్ డెరివేటివ్ చేస్తే dy/dx ఈజ్ ఈక్వల్ టు d/dx ఆఫ్ లాగ్ ఎక్స్. ఓకే, సో ఇక్కడ మా కంపోజిషన్ ఆఫ్ 2 ఫంక్షన్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ విధంగా ఉందమ్మా, కంపోజిషన్ ఆఫ్ 2 ఫంక్షన్స్. ఆ 2 ఫంక్షన్స్ కూడా లాగ్ ఫంక్షన్సే. అంటే చైన్ రూల్ అనేది అప్లై చేయండి, ఏమవుతుంది,
ఫస్ట్ అవుట్ సైడ్ ఉన్న లాగ్ డెరివేటివ్ తీసుకోండి. సో లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్, లాగ్కి డెరివేటివ్ ఏంటి తెలుసమ్మా? లాగ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ మనకి ఏం తెలుసు? 1/x అని తెలుసు. సో ఇక్కడ ఏమవుతుంది? 1 ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏముంది? లాగ్ ఎక్స్. ఓకే, సో ఇప్పుడు చైన్ రూల్ ప్రకారం అవుట్ సైడ్ ఉన్న ఫంక్షన్ డెరివేటివ్ అయిపోయింది. నెక్స్ట్ ఇన్సైడ్ ఉన్న ఫంక్షన్ యొక్క డెరివేటివ్. ఇన్సైడ్ ఫంక్షన్ ఏంటి? లాగ్ ఎక్స్. దట్ ఈస్ ఈక్వల్ టు 1/log x ఇంటూ లాగ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏంటి? 1/x. సో dy/dx అనేది ఇక్కడ ఏమైందమ్మా? 1/x log x అయ్యింది. మనకి సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ కావాలి కాబట్టి అగైన్ డిఫరెన్షియేషన్ చేయండి. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x on both sides we get d/dx of dy/dx is equal to d/dx of 1/x into log x. ఓకేనా? సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఏమవుతుందమ్మా? dy/dx యొక్క డెరివేటివ్, సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఏమండి నోట్ చేస్తాం? d²y/dx². అండ్ రైట్ సైడ్ మీరు చూస్తే కనుక ఏ విధంగా ఉంది? u/v ఫార్ములాలో ఉంది. సో కోషియంట్ రూల్ నుంచి ఏం చెప్పొచ్చు? u/v హోల్ డాష్ ఈక్వల్ టు u డాష్ ఇంటూ v మైనస్ u ఇంటూ v డాష్ బై v². ఓకేనా? సో ఫార్ములా అప్లై చేయండి అమ్మా. ఏమవుతుంది? ఇక్కడ u అనేది ఏంటి? 1, v అనేది x log x. ఓకే, ఫార్ములా అప్లై చేస్తే ఫస్ట్ ఏం చేయాలి? డెరివేటివ్ ఆఫ్ u ఇంటూ v. ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ u అనేది ఏంటి? 1 ఇంటూ v అంటే x log x మైనస్ u ఇంటూ దట్ ఈస్ 1 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v d/dx ఆఫ్ x log x అపాన్ v² దట్ ఈస్ x log x హోల్ స్క్వేర్. ఓకేనా? అర్థమైందా? That implies d²y/dx² is equal to 1 యొక్క డెరివేటివ్ అనేది ఏమవుతుందమ్మా? కాన్స్టెంట్ యొక్క డెరివేటివ్ 0 కదా, 0 ఇంటూ x log x అంటే 0. ఇంకేముంటుంది? మైనస్ 1 ఇంటూ d/dx ఆఫ్ x log x అపాన్ x log x హోల్ స్క్వేర్. సో ఇప్పుడు న్యూమరేటర్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఏ విధంగా ఉంది? u ఇంటూ v ఫార్ములాలో ఉంది. సో ప్రొడక్ట్ రూల్ అనేది అప్లై చేయాలి. ప్రొడక్ట్ రూల్ నుంచి ఏమవుతుంది? డెరివేటివ్ ఆఫ్ u ఇంటూ v ప్లస్ u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v అప్లై చేయండి. మైనస్ డెరివేటివ్ ఆఫ్ u దట్ ఈస్ d/dx ఆఫ్ x ఇంటూ v log x ప్లస్ u ఇంటూ దట్ ఈస్ x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v దట్ ఈస్ log x. ఓకే, uv ప్రొడక్ట్ రూల్ అనేది అప్లై చేసాం. x ఇంటూ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్. సింప్లిఫై చేయండి. ఏమవుతుంది? d²y/dx² ఇస్ ఈక్వల్ టు d/dx ఆఫ్ x. x యొక్క డెరివేటివ్ 1 అవుతుంది. సో 1 ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ x ఇంటూ d/dx ఆఫ్ లాగ్ ఎక్స్. లాగ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏంటి? 1/x. x క్యాన్సిల్ అయితే ఏమవుతుంది? 1 ఉంటుంది. ఓకేనా? log x plus 1 upon x into log x whole square. అండ్ ఇక్కడ మైనస్ అనేది ఉంది కదమ్మా, మైనస్ ఆఫ్. ఓకే, మైనస్ log x plus 1 by x log x whole square. This is second order derivative of the given function log of log x. అర్థమైందా? జాగ్రత్తగా అప్లై చేస్తూ ఉండాలి. ప్రొడక్ట్ రూల్ అయినా కోషియంట్ రూల్ అయినా ఏదైనా సరే. నెక్స్ట్ వన్ చూడండి, 5th వన్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్. ఓకే, సో y అని కన్సిడర్ చేయండి అమ్మా. y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ అని కన్సిడర్ చేయాలి. సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఫైండ్ చేయాలి కాబట్టి 2 times డిఫరెన్షియేట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ టైం డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? dy/dx is equal to d/dx of sin of log x. sin of log x. ఓకే, అయితే రైట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ విధంగా ఉందమ్మా? సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే కంపోజిషన్ ఆఫ్ 2 ఫంక్షన్స్. కంపోజిషన్ ఆఫ్ 2 ఫంక్షన్స్ అంటే మనం ఏం చేయాలి? చైన్ రూల్ అనేది అప్లై చేయాలి.
ఇక్కడ చైన్ రూల్ ఎలా అప్లై చేయాలి? ఆ 2 ఫంక్షన్స్ ఏంటి? ఫస్ట్ ఫంక్షన్ సైన్, నెక్స్ట్ లాగ్. ఓకే, సో ఫస్ట్ సైన్ యొక్క డెరివేటివ్ తీసుకోవాలి, నెక్స్ట్ ఇన్సైడ్ ఉన్న ఫంక్షన్ లాగ్ యొక్క డెరివేటివ్ కన్సిడర్ చేయాలి. ఓకేనా? సో చేయండి. సైన్ యొక్క డెరివేటివ్ అనేది మనకేం తెలుసు? d/dx ఆఫ్ సైన్ ఎక్స్ అనేది ఏమవుతుంది? కాస్ ఎక్స్ అవుతుంది. d/dx ఆఫ్ సైన్ ఎక్స్ ఏమవుతుంది? కాస్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏముంది? లాగ్ ఎక్స్ ఉంది, అంటే కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ, ఇప్పుడు ఆ ఎక్స్ ప్లేస్లో లాగ్ ఎక్స్ ఉంది కదా, లాగ్ ఎక్స్ యొక్క డెరివేటివ్, ఇన్సైడ్ ఉన్న ఫంక్షన్ యొక్క డెరివేటివ్, దట్ ఈస్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏం తెలుసు మనకి? 1/x కదా, బై ఎక్స్. దిస్ ఈజ్ dy/dx. మనం ఫైండ్ చేయాల్సింది సెకండ్ ఆర్డర్ డెరివేటివ్. సో అగైన్ డిఫరెన్షియేట్ చేయండి. d/dx ఆఫ్ dy/dx is equal to d/dx ఆఫ్ cos of log x upon x. ఇప్పుడు మీరు రైట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఏ విధంగా ఉందమ్మా? u/v ఫార్ములాలో ఉంది. అంటే ఏం చేయాలి? కోషియంట్ రూల్ అనేది అప్లై చేయాలి. ఓకే, యూవి ఫామ్లో ఉంటే ప్రొడక్ట్ రూల్ అప్లై చేస్తాం, u/v ఫార్ములాలో ఉంటే కోషియంట్ రూల్. కోషియంట్ రూల్ అనేది ఏం తెలుసమ్మా? d/dx ఆఫ్ u/v ఈజ్ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ u ఇంటూ v మైనస్ u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v అపాన్ v స్క్వేర్. ఓకే, ఇక్కడ u అనేది ఏంటి? కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ అండ్ v అనేది ఏంటి? ఎక్స్. అప్లై చేయండి ఫార్ములా, ఏమవుతుంది? లెఫ్ట్ సైడ్ ఏముంది? d/dx ఆఫ్ dy/dx, అంటే ఏం రాయొచ్చు? సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ d²y/dx². ఇప్పుడు ఫార్ములా అప్లై చేయండి. డెరివేటివ్ ఆఫ్ u దట్ ఈస్ d/dx ఆఫ్ u అంటే ఇక్కడ కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ v దట్ ఈస్ ఎక్స్ మైనస్ u ఇంటూ కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v దట్ ఈస్ dx/dx అపాన్ v స్క్వేర్ దట్ ఈస్ x². ఓకేనా? క్లియర్గా ఉంది కదా? సింప్లిఫై చేయండి. దట్ ఇంప్లైస్ d²y/dx² ఇస్ ఈక్వల్ టు, ఇక్కడ కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏమవుతుందమ్మా? మనం చైన్ రూల్ అనేది అప్లై చేయాలి, ఎందుకంటే ఇక్కడ కంపోజిషన్ ఆఫ్ 2 ఫంక్షన్స్. ఏంటి? కాస్, లాగ్. ఫస్ట్ అవుట్ సైడ్ ఉన్న ఫంక్షన్ కాస్ యొక్క డెరివేటివ్ కన్సిడర్ చేయండి. కాస్ డెరివేటివ్ మైనస్ సైన్, అక్కడ ఎక్స్ ప్లేస్లో లాగ్ ఎక్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ చైన్ రూల్ అప్లై చేస్తున్నాం కదా, ఇన్సైడ్ ఉన్న ఫంక్షన్ యొక్క డెరివేటివ్ దట్ ఈస్ లాగ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ తీసుకోండి ఇంటూ ఎక్స్ మైనస్ కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ dx/dx అంటే ఏమవుతుంది? 1 అవుతుంది కదా, అపాన్ x². ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్, లాగ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ 1/x ఇంటూ ఎక్స్, ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ, మైనస్ కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ అపాన్ x². దేర్ఫోర్ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అనేది ఏమవుతుందమ్మా? d²y/dx² ఇస్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ మైనస్ కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ అపాన్ x². ఓకేనా? అర్థమైంది కదమ్మా? సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా? ఎక్సైజ్ 5Gలో రోమన్ నెంబర్ 2లో 1 to 5 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.